మంది ఇప్పటికే ఆవిష్కరించారు. అందరికీ తెలిసిన విషయాలు చాలా ఉన్నాయి. ఇప్పుడు జీవితం ఎలా నడిపిస్తున్నారు సార్ ఇన్ని పాత్రలు వేసేసిన తర్వాత? జీవితం అన్నది ఎవ్రీ డే ఇస్ ఎ ఛాలెంజ్ అమ్మా. హ్మ్. అదే అంటే మీరు ఏం సాధించారు, ఎంత సాధించారు అన్నది పక్కన పెట్టేస్తే ఎవ్రీ డే ఇస్ ఎ ఛాలెంజ్ ఇన్ ఎ డిఫరెంట్ వే. హ్మ్. నిన్న అనుకున్న సమస్య ఇవాళ కొత్తగా ఉంటుంది, ఇవాళ అనుకున్న సమస్య రేపు కొత్తగా ఉంటుంది. సో హౌ డు యూ ట్యాకిల్ లైఫ్ అన్న దీంట్లో దే విల్ బి వెరీ ఫ్యూ థింగ్స్ ప్రాబ్లమ్స్ అన్నది. బట్ ఆ ప్రాబ్లమ్ని ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్కలాగా డీల్ చేస్తుంటారు. అది మనం కొన్ని విని నేర్చుకుంటాం, చూసి నేర్చుకుంటాం, కొన్ని అనుభవంతో వస్తూ ఉంటాయి. హ్మ్. యాజ్ ఫార్ అస్ ఐఎమ్ కన్సర్న్, మీరు అడిగిన దానికి సింపుల్, హాయిగా ఉన్నాను, ఆనందంగా ఉన్నాను, ప్రతి క్షణాన్ని నేను ఆస్వాదిస్తున్నాను ఆనందంతో, అంతే. మంచి జరిగిందా, హ్యాపీ. జరగలేదా, ఎందుకు జరగలేదు అని ఆలోచించడం కన్నా మనలో ఏదో లోపం ఉంది, అందుకే జరగలేదు అన్న ఆలోచనతో పాజిటివ్ థాట్ ఐ గో ఫార్వర్డ్, దట్స్ ఇట్, సింపుల్. అంటే ఈ ఆలోచనని మీరు దైవంతోటో కనెక్ట్ చేస్తుంటారా సార్? అంటే మనం పుట్టింది ఎందుకు అనే సవాల్ ఒక ఒక విధమైన ఛాలెంజ్, ఒక క్వశ్చన్ అందరికీ వస్తూ ఉంటుంది. ఎందుకు పుట్టాం మనం తెలుసుకునే తపన అది ఉందా సార్ మీలో? బేసిక్గా లైఫ్ ఇస్ మ్యాథమెటిక్స్ అమ్మా. మీకు స్కూల్స్ అండ్ కాలేజెస్లో కూడా ఎప్పుడు ఎక్స్కి ఆన్సర్ ఇస్తారు అండ్ దే విల్ ఆస్క్ యూ టు ఫైండ్ అవుట్ వై. దట్ ఈస్ లైఫ్. ఎక్స్ అంటే మీరు ఎవరు అని తెలుసు, నేను ఎవరు, సుధాకర్, ఇలా సూరావజ్జల కృష్ణారావు గారు, సూరావజ్జల సూర్యకాంతం గారు అబ్బాయి, దట్ ఈస్ ఎక్స్. అక్కడి నుంచి వై, వాట్ ఈస్ ఈ అన్నది యూ హ్యావ్ టు ప్రూవ్ యువర్ సెల్ఫ్, దట్ ఈస్ లైఫ్. యూ చూస్. సమ్ చూస్ ఇదే లైక్ యాక్టింగ్ ఎస్ ఎ కెరియర్, యాంకరింగ్ ఎస్ ఎ కెరియర్, సింగింగ్ ఎస్ ఎ కెరియర్, స్పోర్ట్స్ ఎస్ ఎ కెరియర్, బిజినెస్ ఎస్ ఎ కెరియర్, ఇలాగనమాట. బట్ సార్ కెరియర్గా చూస్తే కెరియర్ మనకి కొంతవరకు అన్నం పెట్టడానికి, మనం బ్రతకడానికి కావాల్సిన ఒక మాధ్యమం. అది తీరిపోయాక వాట్ డస్ ఇట్ మీన్ టు యూ టు బీ ఆన్ స్క్రీన్? మనిషి సృష్టిలో అందుకనే భగవంతుడు అన్నవాడు, నమ్మిన వాళ్ళు ఉన్నారు, నమ్మని వాళ్ళు, నమ్మిన వాళ్ళు అయితేను మీకు అందుకే ఆశ అనేది ఒకటి పెట్టాడు. అది ప్రతి మనిషిలో ఉంటుంది. దట్ ఈస్ వాట్ కీప్స్ డ్రైవింగ్ యూ. సింపుల్ థింగ్. చిన్నప్పటి నుంచి మనం పెరిగి లైఫ్లో ఇలాగ అవుదాం అనుకుంటున్నాం. ఒక మేనేజర్ అనుకుందాం అనుకోండి. ఆ మేనేజర్ నుంచి యూ వాంట్ టు బికమ్ ఎ బ్రాంచ్ మేనేజర్, ఫ్రమ్ బ్రాంచ్ మేనేజర్ టు ఏజిఎం టు జనరల్ మేనేజర్. దిస్ ఈస్ వాట్ మేక్స్ యూ వర్క్, అవును, మేక్స్ యూ థింక్. అలాగే ఇంకా సింపుల్గా చెప్దామంటే ఒక బైక్ కొనుక్కుంటారు, దాని తర్వాత ఈ బైక్ కాదు ఇది కావాలనుకుంటారు, దానికి తప్పిస్తారు. ఇవన్నీ కాకుండా కారు అనుకుంటారు, ఈ కారు కాదు ఆ కారు. సో ఎవ్రీ జాయింట్లో మీరు అనుకున్నది సాధిస్తూ ఉన్నా ఇంకా 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 అదే మనిషి. అది ఉందా సార్ మీకు? 100%. అంటే నేను ఐ స్టిల్ లివ్ ఇన్ దిస్ మెటీరియలిస్టిక్ వరల్డ్ అమ్మా. నాకు ఆశలు ఉన్నాయి, కోరికలు ఉన్నాయి, సాధించాలనే తపన ఉంది, దానికి కృషి చేస్తాను, అవన్నీ ఉన్నాయి నాలో, నో డౌట్ అబౌట్ ఇట్. తపన పడతాను, వర్క్ చేస్తాను, వచ్చిందా ఆనందిస్తాను, రాలేదా బాధపడను. అంటే నాలో ఏదో లోపం ఉంది అని అనుకుంటాను, అంతే, దట్స్ ఇట్. కానీ ఇంత మంచి మనసు సార్, అందరినీ అర్థం చేసుకునే తత్వం, చాలా ఒదిగిపోయి ఉండే మీ ఒక విధమైన మనస్తత్వం, అది ఎలా అలవర్చుకున్నారు విత్ టైం? మొదటి నుంచి ఉందా సార్ అలా, లేకపోతే అది పెంపకంలో వచ్చింది, కొన్ని వస్తాయి. తర్వాత జీవితం చాలా నేర్పించేస్తుందమ్మా. ఇప్పుడు నేను సినిమాకని అప్పుడు మద్రాసు వెళ్ళాను. ఉండడానికి అవకాశాలు వచ్చే వరకు ఏదో పని చేయాలి, అందరికీ తెలిసిందే, పలు సందర్భాల్లో చెప్పింది. తాజ్ కోరమండల్లో పనిచేశాను. అవును, తాజ్ ఒక హోటల్లో పనిచేసేసరికి ఏంటంటే మీకు రోజు వస్తున్న గెస్టులు వివిధ రకాల మనస్తత్వాలు, వివిధ రకాల మనుషులు, వివిధ రకాల ఆలోచనలు, వివిధ రకాల టేస్ట్లు. అక్కడ నాకు సాధ్యం ఉన్నా లేకపోయినా నేను యాజ్ ఎ గెస్ట్ వారి కోరికలు తీర్చాల్సిన బాధ్యత నాది. హౌ డు ఐ డూ ఇట్, హౌ డు ఐ ట్యాకిల్ ఇట్. కొంతమందికి ఏంటో ఒక పర్టికులర్ రూమ్ నెంబరు ఈవెన్ నెంబర్సే కావాలంటారు, కొంతమంది ఆడ్ నెంబర్స్ కావాలంటారు, కొంతమంది కార్నర్ రూమ్స్ కావాలంటారు. ఇవన్నీ ఏంటంటే ఒక్కొక్కసారి కుదురుతాయి, ఒక్కొక్కసారి కుదరవు. దెన్ హౌ డు ఐ కన్విన్స్ హిమ్
హౌ డు ఐ సే దట్ ఫర్ ద మూమెంట్ ప్లీజ్ టేక్ దిస్, నేను మళ్ళీ మారుస్తాను, హౌ డు ఐ డూ, ఇవన్నీ తెలిసి తెలియకుండా ఓర్పు సహనం నేర్పించేస్తుంది. అది చిన్న వయసులో నేను నాకు ఆల్మోస్ట్ అబౌట్ 17-18 ఇయర్స్లో నాకు అది ఫాలో. అండ్ ఇంకా సినిమా ఇండస్ట్రీ గురించి మనం అడగక్కర్లేదు. ఎందుకంటే ఇవాళ ఇక్కడ ప్రతి వ్యక్తి 100% నమ్మేది ఏంటంటే మేము చాలా తెలివైన వాళ్ళమే అని. ఇది ఫ్యాక్ట్, ఇది 100% ఫ్యాక్ట్. అది కాదు, ఇది. సో ఈ దీంట్లో మనం ఏం చెప్తాం, నువ్వు కాదు అని చెప్పలేం. రైట్ ఆర్ రాంగ్గా పక్కన పెట్టండి, యూ హ్యావ్ టు యాక్సెప్ట్ ఇట్, థింక్, కన్విన్స్ దెమ్ అండ్ గో డౌన్. సో మంచితనం అన్నది బేసిక్గా పుట్టుకతోనే వచ్చింది. వీటన్నిటికీ కూడా ఇంకా అలవాటైపోయింది అనమాట. మనం ఏం చేయగలుగుతామా? ఎవరికైనా మా నాన్నగారు నాకు నేర్పించింది ఒకే ఒక మాట, మా ఇంట్లో పూజలు పునస్కారాలు దేవుడి పటాలు అన్నది ఎప్పుడూ ఉండేది కాదు. నాకు తెలిసి లేదా సార్? నాకు తెలిసి లేదు. మా నాన్నగారు నాకు నేర్పించిన ఒకటేమిటంటే మానవ సేవే మాధవ సేవ. దిస్ ఈజ్ వాట్ ఈ టాట్ మీ. వారు ఉన్నంతకాలం అదే ఫాలో అయ్యారు. నాకు ఎప్పుడు చెప్పేది ఒకటి, నీకు వీలుంటే సహాయం చేయి, హాని మాత్రం ఎవరికి చేయద్దని. ఇప్పుడు మీరు ఈ ఫిలాసఫీ కరెక్ట్గా తీసుకుంటే మీకు భగవద్గీత, ఖురాన్, బైబిల్ 3 చెప్పేవి ఇవే. ఎక్కడ ఈ 3 పుస్తకాల్లో కానీ ఎక్కడ హెల్ప్ చేయని ఎక్కడ కండిషన్ పెట్టలే, వీలుంటేనే చేయి, కానీ హాని మాత్రం ఎవరికి చేయదు. దట్ ఈస్ ఫిక్స్డ్. ఐ ఫాలో ద సేమ్ థింగ్. పూజలు పునస్కారాలు ఇవన్నీ శైలమ్మ మా ఇంటికి వచ్చిన తర్వాత హర్ ఫిలాసఫీ ఈజ్ టోటలీ డిఫరెంట్. తనకు ఏంటంటే కూర్చుని మాట్లాడుకోవడం, ఆ కాన్సన్ట్రేషన్ అనండి, మెడిటేషన్ అనండి, పూజ అనండి, మంత్ర జపం అనండి, దట్ ఈస్ హర్ ఎనర్జీ. ఇలా దిస్ ఇస్ ద బ్యాలెన్స్. ఇద్దరు బ్యాలెన్స్ చేసుకుని ఇప్పుడు మీరు నిండుగా ఇది అమ్మాయి నాకు అగైన్ చాలా సందర్భాల్లో చెప్పినట్టు, మాకు ఎందుకో తెలిసి తెలియకుండా మా ఇద్దరికి పెళ్ళైన తర్వాత ఇద్దరికి వర్క్ లేకుండా పోయింది. అవును సార్. సో ఒక సందర్భంలో ఎక్కడో ఎవరో ఏదో ఆఫీస్ నుంచి ఫోన్ వస్తే నేను బయలుదేరుతున్నప్పుడు అప్పుడు ఒక్క నిమిషం అండి అని చెప్పి బొట్టు పెట్టింది. ఆ వేళ్ళు ఎందుకో అది వెళ్ళిన తర్వాత చాలా బాగుందండి అన్నారు ఆఫీస్లో. వేషం రాలేదు నాకు, అది పక్కన పెట్టండి, ఇది బాగుందంటే అది బాగుంది అని చెప్పేసి దట్ ఈస్ హౌ అలా కొనసాగించేశారు. అలా అలవాటు అయిపోయింది అనమాట. దట్ ఈస్ హౌ. సార్ యాక్చువల్లీ మీ పెళ్లి కుదిరింది అఫ్ కోర్స్ గతంలో చెప్పారు, జంధ్యాల గారే కదా. జంధ్యాల గారే ఆయన ఉంటే ఇక్కడ తీసుకొచ్చి చెప్పించేవాడిని. అదే సార్, ఈజ్ ద మ్యాన్. మీరు పెళ్లి చూపులు అయిందా సార్ ఫార్మల్ గా మీకు? పెళ్లి చూపులు అంటే ఇట్ ఈస్ నాట్ పెళ్లి చూపులు అని కాదు, సార్ వాళ్ళు వచ్చి ఇలాగా ఊరికి జస్ట్ క్యాజువల్గా వస్తున్నాం అని చెప్పారు. మళ్ళీ మన్నాడు మార్నింగే ఫోన్ చేసి చెప్పారు వాళ్ళు నిశ్చితార్థం అని చెప్పి. సో స్ట్రైట్ నిశ్చితార్థం, అంటే ఇంకా నో క్వశ్చన్స్ అసలు. పెళ్లి చూపులకి ఏముందమ్మా, తనకి నేను తెలుసు, నేను తనకి తెలుసు. అవును కదా సార్, అవును. సో పెళ్లి చూపులు అంటూ ఏం లేదు, స్ట్రైట్ నిశ్చితార్థం. మీ ఇద్దరి దాంపత్యం గురించి కూడా చాలా అన్యోన్య దాంపత్యం, అంటే ఇద్దరు వేరు వేరు ధృవాలైనా కూడా ఇద్దరు కలిసి ఉండడం అనేది ఒక చాలా మంది చాలా మంచిగా చెప్తారు మీ గురించి శైలజ గారి గురించి. అంటే సి దేర్ ఇస్ వన్ థింగ్ మా, వాట్ యూ హ్యావ్ టు రెస్పెక్ట్ ఎ పర్సన్ ఫస్ట్. అది ఎవరు అన్నది పక్కన పెట్టండి, కదా మీ నాన్నగారా, అమ్మగారా, తమ్ముళ్ళ, అన్నయ్యల, వదినల, అక్కయ్యల, వాళ్ళకంటూ ఒక మనస్తత్వం ఉంటుంది. నేను అగైన్ నా ఫిలాసఫీ ఆఫ్ లైఫ్ ఏమో 2 చేతులు 5 వేళ్ళు. ఈ 5 వేళ్ళకి ఎవరి చేతుకున్న పేర్లు అవే, ప్రతి దీనికి ఫిక్స్డ్ది. కానీ పక్కన పెడితే టెక్స్చరు, సైజు, కలరు, షేప్ అన్నీ మారుతుంటాయి. అదే మనస్తత్వం. ఒక తల్లి గర్భాన్ని పుట్టిన 3 పిల్లలకి వాళ్ళు 4 4 వైవిధ్యమైన ఆలోచనలు ఉంటాయి, వైవిధ్యమైన టేస్ట్లు ఉంటాయి, వైవిధ్యమైన ప్రవర్తన ఉంటుంది. మరి ఎక్కడ తప్పు జరుగుతోంది, ఎందుకు జరుగుతోంది అన్నదాన్ని మళ్ళీ మనం ఏమంటాం, సృష్టి ఆయన ఇచ్చాడు అంతే, దట్స్ ఇట్. సో యూ హ్యావ్ టు యాక్సెప్ట్ ఇట్. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ రెస్పెక్ట్ అన్నది స్టార్ట్ అయితే అమ్మా, దెన్ వాట్ హ్యాపెన్స్ ఇస్ మంచి చెడు అనేది మనం విశ్లేషిస్తూ ఉంటాం, ఆలోచిస్తూ ఉంటాం. లేదు అనేసరికి అది లేనప్పుడు ఏంటంటే ప్రతి నీకేం తెలియదు పో అని తీసేస్తూ ఉంటాం. 100కి నాకు తెలిసి 80% అలాగే బిహేవ్ చేస్తారు. అందుకే ప్రాబ్లమ్స్. తప్పులేదు, విన్న తర్వాత నువ్వు అర్థం చేసుకున్నావు లేదు, లేదా నీ పాయింట్ ఆఫ్ వ్యూ చెప్పు. డిస్కషన్కి ఆర్గ్యుమెంట్కి చాలా చిన్న తేడా. డిస్కషన్ ఈస్ వై నాట్ దిస్, ఆర్గ్యుమెంట్ దిస్ ఈస్ దిస్, దట్స్ ఇట్. ది వర్డ్స్ ఆర్ ద సేమ్,
వై నాట్ దిస్ ఇస్ అంతే. Mm. మేక్స్ ద హోల్ డిఫరెన్స్. సింపుల్. నేను అది పాటిస్తాను. Mm. నాకు నచ్చుతుంది, నీకు నచ్చదు. నచ్చలేదు అంటే ఎందుకు నచ్చలేదు, దాని గురించి నాకు నచ్చిందంటే ఎందుకు నచ్చింది. ఇవి కూర్చున్న తర్వాత మనం బీ జస్ట్ బ్యాలెన్స్ ఇట్ అప్. ఐ మే బీ రాంగ్, రైట్. యూ మే బీ రైట్, ఆర్ యూ మే బీ రాంగ్, ఐ మే బీ రైట్. ఇట్ ఈస్ నాట్ ఇక్కడే నువ్వు రైటా నేను రైటా అని కాదు. ఎండ్ ఆఫ్ ది డే ఏంటంటే దాని తర్వాత జీవించాల్సింది ఉండాల్సింది మన ఇద్దరమే. సో దానికి ఇప్పుడే మనం క్లియర్ కట్గా ఒక ప్రాబ్లం లేకుండా సాల్వ్ చేసుకుంటే నువ్వు ఆ వేళ నేను అన్నది వద్దు. గతం గత భగవద్గీతలోనే చెప్పారు, వీ కెనాట్ బ్రింగ్ బ్యాక్ దట్ డే. అవును. యూ కెనాట్ చేంజ్ దట్ టైం. బీ హ్యాపీ నౌ. ఓకే, ఆ వేళ అనుకున్నాం, ఓకే ఫైన్, లీవ్ ఇట్. లెట్స్ నెక్స్ట్ టైం మళ్ళీ అప్పుడు మనం ఒక దీని గురించి ఒక అరగంట చర్చించుకున్నామేమో, ఈసారి ఒక గంట చర్చించుకుందాం. లెట్ స్పెండ్ మోర్ టైమ్ ఆన్ డిస్కషన్. సింపుల్. వినడానికి చాలా ఐడియలిస్టిక్గా ఉంది సార్. ఇట్ క్యాన్ బి ఫాలోడ్, బట్ ఓపిక ఉండాలి. ఓపిక చాలా అవసరం సార్. ఓపిక ఉండాలి, అర్థం చేసుకోవాలి. అండ్ నేను బాగా నమ్మేది ఏంటంటే ఫస్ట్ గౌరవం అన్నది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. వాట్ ఎవర్ ఫార్మాట్ అది ఉంటే ఇవన్నీ ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. యూ హ్యావ్ టు రెస్పెక్ట్ ఎ పర్సన్ హూఎవర్ ఇట్ ఇస్. ఇప్పుడు నేను కూడా ఇప్పుడు మామూలుగా మనం ఒక లెటెస్ట్ థింగ్ ఒక క్యాబ్లో కూర్చున్నాం అనుకోండి, ఆ స్టీరింగ్ దగ్గర ఉన్న డ్రైవర్ని గారిని కూడా మనం మర్యాద ఇవ్వాలి. అవును. ఆయన గట్టిగా ఏమైనా అనుకుంటే ఇటు అటు తిప్పేటట్టు అయిపోయాం. సో రెస్పెక్ట్ హిమ్, బికాస్ హీ హ్యాస్ సో మెనీ టెన్షన్స్. అతను ఫాస్ట్గా వెళ్తున్నాడంటే మనం మ్యాక్సిమం ఏం రిక్వెస్ట్ చేస్తాను, నాన్న ఇంత ఫాస్ట్ వద్దు, కొంచెం స్లో వెళ్ళినా, ఓ అరగంట లేట్ అయినా ప్రాబ్లం లేదు. హీ విల్ లిసన్.